ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నమాట. ఈరోజు వచ్చేసరికి హోటల్లో ప్లాట్ఫామ్ 65కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వచ్చేసరికి వెయిటింగ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవి చూసారా సీట్స్ ఎలా ఉన్నాయో. అండ్ వీ హ్యావ్ ఎ ట్రైన్ లైక్ ఎంట్రన్స్ లా డెకరేట్ చేశారనమాట. మొత్తం చూసారా ఫుల్గా ట్రైన్స్ అవన్నీ ఉన్నాయి, ప్లస్ సీట్స్ చూసారా మెయిన్గా. అండ్ ఐ థింక్ ద డెకరేషన్ వాజ్ సో గుడ్ అనమాట. అండ్ వాల్స్ మీద వచ్చేసరికి టెంపుల్స్ ఫొటోస్ ఉన్నాయి. అండ్ సెకండ్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్ ఇంకా కొన్ని సిటీస్ని తీసుకొని పెట్టారనమాట. సో మాకు వచ్చిన స్టేట్ వచ్చేసరికి హౌరా ప్లాట్ఫామ్ 65. సో ఇక్కడ నుంచి ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి మనకి ఫుడ్ అయితే పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెన్యూ వచ్చేసరికి ఇదన్నమాట. సో ఇందులో కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డాన్సర్స్వి ఫొటోస్ అయితే పెట్టారు. అండ్ అటు ఇటు అలా వెళుతూ ఉండగా సౌండ్ వస్తుంది కదా. అండ్ మనకి సిగ్నల్ అయితే వచ్చింది అండ్ మనకు వచ్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మేము ఫస్ట్ తీసుకొని చికెన్ టిక్కా. నాకు ట్రైన్ అయితే బాగా నచ్చేసింది, కానీ ఫుడ్ కాస్త యావరేజ్గా ఉంది, నాట్ బ్యాడ్లా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ప్రాన్స్ అన్నీ తీసుకున్నాము, చిల్లీ ప్రాన్స్ అంట. నాకు అసలు ప్రాన్స్ అంటే ఇష్టం ఉండదు. సో నేను ఇక్కడ చికెన్ చట్నీలో ముంచుకొని తిన్నా. ఇది కాస్త చికెన్ నార్మల్ తింటే బాగా, కానీ ఇది కాస్త బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్లో సూప్ కూడా తీసుకున్నాం, నాకు ఇష్టం లేదు, రికార్డ్ చేయడం కూడా మర్చిపోయా. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా సిగ్నల్ వచ్చింది కదా. సో సిగ్నల్ అలా రాగానే ఇలా వచ్చేస్తుంది అనమాట ట్రైన్. సో ఈ పీసెస్ కూడా లైక్ చికెన్ పీసెస్ పెడితే మటన్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద మై లుక్ అనమాట ట్రైన్ మొత్తంది. అండ్ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా. టేస్ట్ అయితే లైక్ నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదు, అస్సలు బాగాలేదు. టేస్ట్ అయితే చెప్పగా ఉంది. అండ్ ఎన్నో కష్టాలు పడి మొత్తం ప్లేట్ ఖాళీ చేశాను. పీసెస్ కూడా చికెన్ పీసెస్ పెడితే మటన్ లాగా సాసేజ్ ఎక్కువ వచ్చింది, నాకు అస్సలు నచ్చలే. అండ్ ఫైనలీ అమ్మాయి వెళ్ళిపోతున్నాం అనేసరి ఫింగర్ బౌల్లో హ్యాండ్ పెట్టేసి ఓకే గైస్ బై, లెట్స్ మీ నాట్ వీడియో, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈ హోటల్లో మీరు తినచ్చు అంటే ఏమో మీ ఇష్టం, మీ టేస్ట్లు ఎలా ఉంటే నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యావరేజ్గా ఉంది, అన్నీ యావరేజ్గా, సర్వీస్ ఫుడ్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి. సో నాట్ బ్యాడ్లా ఉంది. ఓకే గైస్, ఫర్ లైక్ కామెంట్